Tamasha. What a film it is. I don't know how many people are watched, but this film has changed a lot of people perspective towards life. After watching this movie, what I genuinely felt ante life లో నీకు నచ్చింది చెయ్యి, నువ్వు నచ్చినట్టు బ్రతుకు. దానికోసం నువ్వు పేరెంట్స్ని కన్విన్స్ చేస్తావా, సొసైటీని కన్విన్స్ చేస్తావా, నిన్ను నువ్వు కన్విన్స్ చేస్తావా, ఇట్ డజంట్ మ్యాటర్. ఆల్వేస్ ఫాలో యువర్ హార్ట్. అసలు మూవీ కాన్సెప్ట్ ఏంటి? కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇన్నర్ వరల్డ్ అండ్ అవుటర్ వరల్డ్. కోర్సికాలో వేద్ అండ్ తారా మహేశ్వరి ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు వాళ్ళ ఒరిజినాలిటీలు చెప్పుకోరు. ఎందుకంటే వేద్ అంటాడు, నువ్వెవరో నేనెవరో, నీ ఐడెంటిటీ నాకు అవసరం లేదు, నా ఐడెంటిటీ నీకు అవసరం లేదు. ఎందుకంటే మన ఇద్దరం ఒకే ప్లేస్ నుంచి వచ్చి ఉండొచ్చు, మన ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు, మళ్ళీ నేను డీసెంట్ గా బిహేవ్ చేయాలి, అన్కంఫర్ట్ గా ఉండాలి, ఇదంతా అవసరమా? కోర్సికాకి వచ్చింది డీసెంట్ గా బిహేవ్ చేయడానిక? నువ్వెవరో నేనెవరో, నేను డాన్ కూడా ఉండొచ్చు. ఇక్కడ కోర్సికాలో ఈ క్షణాన్ని ఎంజాయ్ చేద్దాం, ఈ క్షణాన్ని ఫీల్ అవుదాం, ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్తాడు. ఈ మూమెంట్ ని, ఈ కోర్సికాలో జరిగిన మొత్తం మూమెంట్ ని మన తెలుగు సినిమా లిరిక్స్ తో మ్యాచ్ చేస్తే ఆ క్రాస్ ఓవర్ ఎంత అమేజింగ్ గా ఉంటుందో చెప్తా. ఖడ్గం సినిమాలో ముసుగు వేయొద్దు వలుపు మీద సాంగ్ ఉంటుంది. అందులో నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలిసి నడుద్దాం, ఈ లిరిక్ ఎంత పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుందో ఒక్కసారి క్రాస్ ఓవర్ చూడండి. ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ టు ఇండియా, తారా మహేశ్వరి వెళ్ళి తన జాబ్ తను చేసుకుంటుంది, రొటీన్ గా బ్రతుకుతుంది. బట్ కమింగ్ బ్యాక్ టు వేద్ అసలు కంప్లీట్ గా డిఫరెంట్. కోర్సికాలో చూసిన వేద్ కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటాడు, ఇక్కడ ఇండియాలో ఉన్న వేద్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటాడు. ఎందుకంటే ఇండియాలో అంటే ఒక మిడోకర్ లైఫ్ బ్రతుకుతూ ఆఫీసు ఇల్లు జాబే ప్రపంచం అన్నట్టు బ్రతుకుతూ ఉంటాడు. Shift of consumer behavior. ओ हीरो, आज भी नहीं देगा क्या? Good morning, sir. Morning, sir. I'd say global. త్రూఅవుట్ సినిమా మిర్రర్ షాట్స్ ఉంటాయి. వేద్ వెళ్ళి అద్దంలో చూసుకున్నప్పుడు తనకు తెలుసు తను బ్రతకాలనుకున్న బ్రతుకు ఒకటి, తను బ్రతుకుతున్న బ్రతుకు ఒకటి అని. సో లైక్ ఇక్కడ రఘువరన్ బీటెక్ లో ప్లాస్టిక్ నవ్వులతో కాలం ముందుకు తోసా నాలా నేనుంటే ఎవడికి నచ్చని వరుస. రఘువరన్ బీటెక్ లో ఈ లిరిక్స్ ఈ సిచ్యువేషన్ కి ఎంత పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయో ఒక్కసారి క్రాస్ ఓవర్ చూడండి. ప్లాస్టిక్ నవ్వులతో కాలం ముందుకు తోసా నాలా నేనుంటే ఎవరికి నచ్చని వరస బయట పడలేక గుండెల్లోనే తడిసా. వాళ్ళు మళ్ళీ కలిసినప్పుడు వేద్ తారా మహేశ్వరికి ప్రపోజ్ చేస్తాడు. తారా మహేశ్వరి రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే కోర్సికాలో తను చూసిన వేద్ వేరు, ఇక్కడున్న వేద్ కంప్లీట్ గా డిఫరెంట్. అంటే వేద్ తో తను చెప్తుంది, వేద్ నువ్వు ఇది కాదు, నువ్వు కోర్సికాలో ఎలా అయితే ఉన్నావో అది నువ్వు, అది నీ ఒరిజినాలిటీ, నేను లవ్ చేసింది కూడా ఆ ఒరిజినాలిటీ, నేను కావాలనుకుంటుంది కూడా ఆ ఒరిజినాలిటీని. బట్ ఈ మీడియోకర్ లైఫ్ బ్రతుకుతూ నువ్వు చేస్తున్న ప్రయాణం ఇది ఫేక్ జర్నీ, నీ జీవితానికి ఇంకో ప్రయాణం ఉంది, అది నీ ఒరిజినాలిటీ అని చెప్పేసి వేద్ని వేదికే గుర్తు చేస్తుంది. సో నానీస్ గ్యాంగ్ లీడర్ లో హోయినా హోయినా సాంగ్ లో నా జీవితానికి రెండో ప్రయాణం ఉందని ఈ లిరిక్ ఈ సిచ్యువేషన్ కి ఎంత పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుందో ఈ క్రాస్ ఓవర్ ఒక్కసారి చూడండి. నా జీవితానికి రెండో ప్రయాణం ఉందని దారి వేసిన చిట్టి పాదమా, నా జాతకానికి రెండో భాగం ఉందని చాటి చెప్పిన చిన్ని ప్రాణమా, గుండెల్లోనా రెండో వైపే చూపి సంబరానా. వేదు తన జాబ్ కి రిజైన్ చేస్తాడు. రిజైన్ చేసిన తర్వాత ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి లైక్ అంటే త్రూఅవుట్ సినిమా ఒక స్టోరీ టెల్లర్ ఉంటాడు. ఆ స్టోరీ టెల్లర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అడుగుతాడు, నా కథ చెప్పు, నాకేం కావాలి చెప్పు అని అడుగుతాడు. స్టోరీ టెల్లర్ ఏమంటాడు అంటే, నీకేం కావాలో నేను ఎలా చెప్పగలుగుతాను, నీకేం కావాలో నిన్నే అడుగు, నీలోనే ఉంటుంది ప్రపంచం అంతా అని చెప్పేసి చెప్తాడు. లైక్ గమ్యం సినిమాలో ఎంతవరకు ఎందుకొరకు సాంగ్ లో ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తుపట్టే గుండెనడుగు ఈ లిరిక్ ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని ఎంత బాగా వివరిస్తుందో ఒక్కసారి ఈ క్రాస్ ఓవర్ చూద్దాం. ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తుపట్టే గుండెనడుగు
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా ఫైనల్లీ వేద్ డిసైడ్ అయ్యి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తాడు, పాప నేను ఇంజనీర్ లైఫ్ బ్రతకలేను, అది నా వల్ల కాదు, నేను స్టోరీ టెల్లర్ అవుదాం అనుకుంటున్నాను, నేను స్టోరీ టెల్లరే అవుతాను అని చెప్పేసి క్లియర్ గా వాళ్ళ నాన్నకి చెప్పి కన్విన్స్ చేసుకుంటాడు. కన్విన్స్ చేసిన తర్వాత ఎండింగ్స్ అయినాయి. एंडिंग सही नहीं, పర్వాలేదు పాప, तो कोई बात नहीं, हमारी स्टोरी है ना, अपनी कहानी है, हम చేంజ్ कर लेंगे एंडिंग चेंज कर लेंगे. అని చెప్తాడు. లైక్ ఇక్కడ ఈ నగరానికి ఏమైందిలో ఒక సాంగ్ ఉంటది, మారే కదలే మార్చే కదలే. ఈ లిరిక్స్ ఈ ఎండింగ్ కి ఎంత పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి ఒక్కసారి ఈ క్రాస్ ఓవర్ చూద్దాం. Thanks for watching. Like and share.